పుదుచ్చేరి యానాం రాజకీయాల్లో దురంధరుడిగా పేరుగాంచి అంతేకాకుండా యానాం ప్రజల సేవ చేసినటువంటి సేవకుడిగా పేరుగాంచినటువంటి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అలాగే ప్రస్తుతం ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే ఆరోసారి అయితే ప్రస్తుతం బరిలో అయితే నిలుచున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి అయితే ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రజలు అయితే బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ జనాలు ఏ విధంగా ఆయన్ని ఆహ్వానిస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఆరోసారి బరిలో నిల్చున్నారు. అలాగే ప్రజలను ఇప్పుడు యానాం సేవకుడిగా మీకు ఇప్పటికీ ఒక గుర్తింపు అంటూ ఉంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది సార్? నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను, మీ సహాయం అందించండి అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి ఈ ఎలక్షన్లో పోటీ చేయటం లేదు. మీరు పోటీలో ఉండాలి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మాకు ఇన్ని పనులు చేస్తూ మీ ముందు కంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు. మీరు పోటీ చేయడానికి ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీరు పోటీలో ఉండాలి, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు ఆ విధమైన భరోసా ఇచ్చి నన్ను పోటీ చేసేలాగా చేశారు. నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి మనం పెట్టుకున్న క్యాండిడేటు అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మనం ఒప్పించి మనం చేసుకున్న క్యాండిడేటు. అందుకని మనం మన బాధ్యత అనుకునే విధంగా ఈరోజు వెళ్తుంటే బ్రహ్మరథం పట్టడానికి ఇది ఒక మెయిన్ కారణం. మనం ప్రజల్ని నేను వస్తున్నాను, మీరు ఆ కార్యక్రమానికంటే ఒక విధంగా ఉంటారు, మీరు రావాలి మా దగ్గరికి అన్నప్పుడు గంటలు లేట్ అయినా ఒక్కొక్క ఏరియాలో ఏ విధంగా ఉంటుందంటే ఇది ఎలక్షన్కి ఓటు అడగడానికి వెళ్ళినట్టు ఉండలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా అయితే ఉత్సాహంగా ఉంటారో ఆ విధమైన వాతావరణం ఈ 4 రోజులు ఆ విధంగా ఉంది. అది ఒక బూత్తో ఒక కమ్యూనిటీ ఉన్న ఏరియా కాదు, అందరూ కలిసి ఉన్న చోట కూడా అదే స్పందన కనపడుతుంది. గతంలో యానం ఏ విధంగా అభివృద్ధి చేశారు, తర్వాత ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి అభివృద్ధి నోచుకోలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఇప్పుడు మీరు ఏ విధంగా యానాన్ని తీర్చిదిద్దబోతున్నారు? అంటే గతం చేసిన పనులు చాలా పనులు ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏ పని కూడా లేకన్నా ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్య. లాస్ట్ టైం కూడా వారు 5 సంవత్సరాల క్రితం ఈ ఇళ్ల సమస్యల విషయంలోనూ 6,000 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తాను, అలాగే నేను కానీ ప్రభుత్వం కానీ నాకు సహకరించకపోయినా ప్రభుత్వంలో చేయకపోయినా నా సొంత డబ్బుతో కూడా నేను స్థలాలు ఇస్తానని చెప్పేసి వారు లాస్ట్ ఎలక్షన్లో మాట్లాడి ఉన్నారు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, లేదంటే నేనే చాలా ఫ్యాక్టరీలో నాకు తెలుసున్న వాళ్ళు అందరూ ఉన్నారు, నాకు సంబంధించిన చాలా మంది దగ్గర నేను ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఆ విధంగా మాట్లాడి ఉన్నారు. ఇది ఉద్యోగానికి కానీ ఇష్టపడిన వాళ్ళు ఉంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి మీ అందరికీ కూడా అన్ఎంప్లాయీస్కి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చేస్తాను అని చెప్పేసి చెప్పిన మాటలు వీళ్ళందరూ చెప్తున్నారు. అలాగే మీరు ఎలక్షన్లో మీరు పనిచేయండి, తలకొక బుల్లెట్ కూడా కొనిస్తారని చెప్పేసి చెప్పడంతో యూత్ అంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆ పక్కన అట్రాక్ట్ అయింది. దాని తర్వాత అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఒక్క సమస్యను కూడా స్పందించకపోవడం, ఊర్లో లేకపోవడం, అలాగే అందుబాటులో లేకపోవడం, ఫోన్కి టచ్లో లేకపోవడం, ఈ విధంగా ఉండడంతో అందరికీ కూడా షార్ట్ టైంలోనే అందరూ కూడా విరక్తి చెందారు. విరక్తి చెందినవాడికి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఎక్కడికి రావాలి? మల్లాడి కృష్ణారావు దగ్గర రావాలి. నేను వచ్చినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా నా ప్రజలతోటి పాటు రంగస్వామి ఎలక్షన్లో చేసిన ప్రజలతోటి పాటు మీకు ఏం చేయాలి అని చెప్పేసి అడిగి వాళ్ళకి అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాంట్లో ఆటోమేటిక్గా అతను ప్రజలకు దూరం అయ్యాడు. దూరమైన ప్రజలు మళ్ళీ నాకు తిరిగి వచ్చి నన్ను బ్రహ్మరథం పట్టడానికి ఇది ఒక కారణం. ప్రధానంగా ఈ యానం అభివృద్ధి విషయంలో అప్పట్లో మీరు ఎంతో కీలకంగా వహించారు. ఇప్పుడు ప్రజల ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ విషయంలో కావచ్చు, ఎటువంటి నిర్ణయం ప్రజలకి హామీ ఇవ్వబోతుంది? అంటే 100 నుంచి 150 ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి రైతులు ఏ కోర్టుకి వెళ్లకుండా వాళ్ళ కన్సర్న్ ఇచ్చి వాళ్ళకు కూడా మార్కెట్ రేట్లో ఇంచుమించుగా ఇచ్చి అవి తీసుకోవడానికి నేను రైతులు 4 ప్లేసెస్లో ఆల్రెడీ గత 3-4 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. అవి ఇంకా కొంచెం ఇంకొక 2-3 రైతులను కానీ నేను సెటరేట్ చేస్తే దానికి ఇమ్మీడియట్గా 100 ఎకరాలంటే 60 మీటర్ల చొప్పున 9 మీటర్ల రోడ్లు వేస్తే వాళ్ళకి 42 సైట్లు ఎకరానికి వస్తాయి. 100 ఎకరాల కంటే 4,200 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతాం. అదే ఇంకో 50 ఎకరాలకు కూడా మనం తీసుకుంటే టోటల్గా 6,300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది కంపల్సరీగా 4,200 నుంచి తప్పనిసరిగా 6,300 మందికి ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెకున్న వారికి, అలాగే ఒక చిన్న గదిలో
కుటుంబాలు పెద్దవి అయ్యి అక్కడ కాపురం చేస్తున్న వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈ టర్మ్లో వెంటనే దీన్ని ఈ 1 సంవత్సరం లోపే పూర్తి రెండు బడ్జెట్లో ఫుల్ అమౌంట్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని ఫస్ట్ డిమాండ్ ఇది ఫుల్ఫిల్ చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ కావాల్సిన హాస్పిటల్స్ ఇవన్నీ, అలాగే టూరిజం కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దీన్ని మనం ఇంప్రూవ్ చేసామో ఆ విధంగా మనం ప్రైవేట్ కంపెనీల్లోనూ అలాగే కోచింగ్ మనం ఇస్తూ ఇవన్నీ కూడా చేసేలాగా అన్ఎంప్లాయ్ కూడా పూర్తిగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా ఆ విధంగా కూడా నేను మంచి ప్లాన్ తోటే ఉన్నాను. ప్రధానంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చేయకుండా చేశారని కూడా అక్కడ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అశోక్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నేను చేసిన పనుల్ని అసలు అతనికి అంటే ఈ తెలియని కూడా దాన్ని నేను ఇప్పుడైతే ఇక్కడ ప్రజలకు చెప్పి ఒక జీవో తీసుకొస్తాను, 1 గంట పోయిన తర్వాత నేనే చేశానని చెప్పేసి అతను డబ్బా కొట్టుకోవడం అలవాటు. ఆ సమస్య మీద పూర్తి అవగాహన లేదు. అనేకమైన సందర్భాల్లో నేను తీసుకొచ్చిన జీవోకి నువ్వు ఏ కరెస్పాండింగ్ చేసావు, ఎవరితోటి మాట్లాడావు, మనం ఒకసారి డిబేట్ మాట్లాడదామంటే 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అతను నోరెప్పలేనివాడు. అతనికి సమస్యల మీద సమస్య ఉందన్నది అతనికి తెలియదే, అవగాహన లేదే. ఏ విధంగా ఈ ఊరిని శుభ్రంగా ఉండే ఊరిని ఆ కాంట్రాక్టర్ తీసుకుని దాని నుంచి ఎలా సంపాదించుకోవాలన్నది ఒక ఫస్ట్. అలాగే పేకాట క్లబ్బులు తీసుకొచ్చి దాని నుంచి డబ్బు ఎలా తీసుకోవాలన్నది ఒకటి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్లో తెచ్చిన టెండర్లో 31 కోట్ల రూపాయల టెండర్ ఒకటి, 9 కోట్లు ఒకటి, 8 కోట్ల చిల్లరు. ఇవన్నిటికి టెండర్ అయిన దాంట్లో ఏ విధంగా కమిషన్ తీసుకోవాలన్నది ఏజెంట్ పెట్టుకుని తీసుకునే మనిషే తప్ప డబ్బు కోసం తప్ప ఈ ఊరిని ఏదో అభివృద్ధి చేద్దామనో అనుకున్న మనిషి కాదు. నేను ఇక్కడ లేకపోవడం వల్ల ఫ్లూక్లో వచ్చిన మనిషి. ఇప్పుడు నేను ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను అన్నప్పుడు ప్రజలు నన్ను ఆదరిస్తారు లేదా అతనికి అందుబాటులో లేని వాళ్ళని ఆదరిస్తారన్నది ప్రజలు క్లియర్ కట్గా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో మీరు దగ్గరగా ఉండడం ఇది ఇప్పుడు కొత్త కాదు. ఇప్పుడు ఉన్న అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రంగస్వామితో కావచ్చు, ఇప్పుడు మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఒక పక్కన మీరు చెప్పుకొస్తారు, నేను కూడా మంత్రిగా చేస్తాను ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడగలరు? అంటే నేను చెప్పడానికి మంత్రిగా కాదు, ముఖ్యమంత్రి గారు మొన్న 15వ తారీఖున ఇక్కడ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో మల్లాడి కృష్ణారావుకి సెంట్రల్కి వెళ్ళాలన్న ఉద్దేశం ఉంది, కానీ సెంట్రల్కి ఇక్కడ నేను పోటీ చేయను, ఇక్కడ పోటీ చేయడానికి నాకు అవకాశం నేను ఇవ్వట్లేదు మీకు. నేను మల్లాడి కృష్ణారావుని పోటీలో పెడితే నా క్యాబినెట్లో నా తర్వాత స్థానంలో అతను ఉంటాడు, నా క్యాబినెట్కి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఓపెన్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. నేను క్యాబినెట్లో కాదు. అప్పుడు మన ముఖ్యమంత్రి మనసులో ఆ విధంగా ఉన్నప్పుడు నేను రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఉంటానా లేదన్నది తెలుసు. ఈవేళ ఎన్డీఏ సర్వేలు చూసుకున్నా కూడా 30 సీట్లలో 18 నుంచి 19 సీట్లు ఎన్డీఏకి వస్తాయన్నది క్లియర్ కట్గా చెప్తూ ఉంది. అలాగే వాళ్ళ దగ్గర నామినేట్ ఎమ్మెల్యేస్ 3 ఉన్నాయి. అనుకున్న దాన్ని 1 తక్కువ వచ్చిన 14 వస్తేనే సరిపోతుంది ప్రభుత్వానికి. 14 + 3 17 అవ్వాయి. అప్పుడే వచ్చినప్పుడు నేను మంత్రిని అవుతానని అంటే ఇతను ఎందులో మంత్రి అవుతాడు, ఎన్డీఏలో మంత్రి అవుతాడా, ఎందులో మంత్రి అన్నది అది అతనే సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తులు కూడా ఎన్డీఏలో ఇప్పుడైతే కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి వాళ్ళ ప్రచారాలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారు మనకి? అంటే మేము ఆ విధంగా ఎన్డీఏ వాళ్ళని అందరినీ వచ్చి ఇక్కడ ప్రచారం చేయమను ఈ విధంగా కాదు. ఇది ఒక డిఫరెంట్ ప్రదేశం. ఇది ఎవరైనా ఈ ఊరికి సేవలు అందించుంటే వాళ్ళు సేవలు అందించారని చెప్పేసి మా ముఖ్యమంత్రి మీ యానానికి ఈ పని చేశారు, అందుకని మీరు మా ముఖ్యమంత్రి మాటగా మీరు ఇచ్చేసుకుని మీకు సహకారం చేయమని చెప్పి అడిగితే ఇదవుతుంది తప్ప ఇక్కడ ఏదైనా బంధుత్వం ఉండి ఆ విధంగా ఉంటుంది తప్ప ఏదో పార్టీలో కూటమిలో వచ్చి ఇక్కడ చెప్పేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు కొంచెం డిఫరెంట్గా కూడా తీసుకుంటారు. కాబట్టి నేను కూడా ఆ విధంగా కోరుకుంటలేదు. అలాగే అవతల వ్యక్తి కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమిలో ఉన్న కొంతమంది వచ్చి అతనికి సహాయం అందిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. దానికి నేను ఏం చెప్పానంటే ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు, ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నవారు అతనికి స్నేహితులని చెప్పేసి వస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉంటే వాళ్ళ పేర్లు అవి చూడండి, మనం కూటమి ప్రతినిధులకి పైకి తెలియజేద్దామని ఇప్పుడే చెప్పున్నాను. అలాగని మాకు అన్ని పార్టీల్లోనూ కూడా నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎవరో మా బంధువుల దగ్గరికి వచ్చి మాట్లాడడం, వాళ్ళ బంధువులకు వచ్చి మాట్లాడినప్పుడు అది వాళ్ళ ఇష్టం. ఆ బంధువు వాళ్ళ మాట వింటారనుకుంటే వచ్చి మాట్లాడతారు. అంతేగాని ఈ కూటమి నాకు ఇక్కడికి వచ్చి చేయాలన్నది ఆ విధంగా నేను కోరుకోలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఎమ్మెల్యేలు అందరూ కలిసినప్పుడు
చేసినప్పుడు ఓన్లీ ఇష్యూ మీద మాత్రమే ఓఎన్జీసీకి ఫైర్ అయిన దాని మీద ఆ ఒక్క మాటే మాట్లాడింది తప్ప రెండో విషయం ఏది కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళ వెనకాల కొంతమంది అంటే కాకినాడ సంబంధించిన లీడర్లు కూడా ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటే అది కావాలని మేము మల్లాడిపై ఓడించడానికి ఇవన్నీ కూడా అస్త్రాలు ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చా? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారు కూడా ఉన్నారని కూడా చెప్పవచ్చు. అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఉన్నారు అని చెప్పి చెప్తుంటే అతను ఎక్కడో జపాన్లో ఉన్నాడట. 6వ తారీఖు వరకు జపాన్లో ఉన్నాడంట. నేను ఈ పొజిషన్లో నేను ఎవరిని కూడా తెలుగుదేశం వాళ్ళకి వచ్చి ఇక్కడ పనిచేయమని అంటలేదు. అతని మీద గెలిచిన వాళ్ళని కూడా వచ్చి ఇక్కడ పని చేయమని నేను ఎవరిని కూడా కోరుకుంటలేదు. అతను ఆ విధంగా ఉన్నా కూడా నేను తప్పు చేశాను, తప్పు మాట అన్నాను కమ్యూనిటీ పరంగా. ఆ మాట అన్నప్పుడు అతను కమ్యూనిటీ పెద్దగా ఇది తప్పు అని చెప్పేసి దాని మీద చెప్పడం వల్ల నాకు ఆ కమ్యూనిటీ నుంచి మొత్తం మాకు ఓట్లు పడకన్నా ఇవ్వాయని చెప్పేసి గ్రహించి ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకోసారి అనుకుంటే మేము వచ్చి మళ్ళీ ఇంకోసారి ఉంటాం. దెబ్బ కింద ఉంటుంది తప్ప దెబ్బకి దెబ్బ ఆగాలంటే ఆగిపోయి ఉండాలి. అప్పుడే దానికి అది ఒక పరిష్కారం ఉంటుంది. లేదంటే ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు సుదీర్ఘంగా మీరు రాజకీయాల్లో ఓటమి ఎరిగిన నాయకుడిగా ఉన్నారు. 5 సార్లు ఇక్కడ గెలుపొందిన పరిస్థితి. ఒక్కసారి మాత్రమే గెలుపొందిన వ్యక్తిపై నిన్న శపథం చేశారు. ఓడిపోతే ఆ గుండె గీయించుకుంటాను, పేరు మార్చుకుంటాను అంటూ కూడా తొడగొట్టి శపథం చేశారు. ఈ పరిణామాన్ని మరి ఏమనుకోవచ్చు? అంటే అతను ఏమంటున్నాడంటే మల్లాడి కృష్ణారావుని రాజకీయంగా సమాధి చేసేస్తానని అతను ఒక మీటింగ్ మాట్లాడాడు. దానికి రిప్లైగా నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కాలేదు, నీ వల్ల నేను పోటీ చేసినప్పుడు నువ్వు నీకు దమ్ముంటే నేను డబ్బుతోటి రాజకీయం చేయను, నేను ఒక సమోసాతోటి జిలేబీతోటి వాటర్ బాటిల్తోటి గెలిచానని చెప్పేసి అన్నావు. నువ్వు డబ్బు కానీ ఇవ్వకపోతే నీకు డిపాజిట్ కూడా రాదు. ఆ డబ్బు ఆ మందు వల్లే కొంతమంది ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళ వల్ల నీకు ఇదవుతూ ఉన్నావు. నేను కానీ ఓడిపోతే ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా గుండు గీయించుకుని నా పేరు మార్చుకుంటాను, ప్రజల కోసం నేను పాటుపడినోడిని, యానం పిచ్చోడని చెప్పేసి పేరు మార్చుకుంటానని చెప్పేసి నిన్న శబ్దం చేశాను. దాన్ని 100% అమలు చేస్తాను. ఆ పరిస్థితి వస్తే దానికి దరిదాపులో కూడా అతను ఉండడు. ఎందుకంటే ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా విక్టిమ్స్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి నువ్వు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా, నువ్వు 25 కోట్లు ఖర్చు పెట్టినా, 30 కోట్లు ఖర్చు పెట్టినా ఆ పరిస్థితి లేదు. డబ్బు నీ దగ్గర ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రజలందరూ కూడా చిచ్చి అనే పరిస్థితి. మల్లాడి కృష్ణారావుకి స్వాగతం పలుకుతున్నారు. ఇది తర్వాత ఇంకొకటి నాకు తెలిసినది ఏంటంటే అతను ఇక్కడే వెళ్ళేటప్పుడు గొడవలు జరిగినప్పుడు అక్కడ రెచ్చగొట్టి వాళ్ళ చేత అతని మీద చేయి చేసుకునేలాగా చేసి దాన్ని సింపతిగా ఏం చేద్దామని చెప్పేసి కమ్యూనిటీ మీద దుద్దుదామని చెప్పేసి దాంట్లో లాస్ట్ టైమే చాలా ఎక్స్పర్ట్ అతను. మన ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవ పడి మమ్మల్ని వాళ్ళు కొట్టేశారని చెప్పేసి తీసుకెళ్ళి ఫస్ట్ టైమే అలా చేశాడు. ఇప్పుడు ఆ ఒక్క ట్రిక్ మళ్ళీ ఇచ్చేసి ఇతని మీద అటాక్ చేసినట్టు మల్లాడి అభిమానులు లేదంటే అతన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా మల్లాడి పార్టీ వాళ్ళు మమ్మల్ని కొట్టేశారని ఆ సంఘటన కూడా జరగకుండా ఉండాలని నా అభిమానులు కానీ పార్టీ నుంచి అతనికి వ్యతిరేకంగా వచ్చి మా దగ్గరకు వచ్చే వాళ్ళు కానీ దయచేసి అటువంటి అతను రెచ్చగొట్టినా కానీ ఆ విధంగా చేయడానికి ఎవ్వరూ కూడా పాల్పడొద్దని చెప్పేసి మీ ద్వారాగా చెప్తున్నాను. ఈ విధంగా ఈ మనిషి ఈ విధమైన క్రిమినల్ మైండ్ తోటి ఉన్న మనిషి. అందుకని దయచేసి యానంలో ఉన్న ఓటర్ మహాశైలరా ఇలాంటి ట్రిక్స్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ నేనేదో అతను కొట్టించానని చెప్పడానికి అవకాశం ఉంది. ముందే ఈ విషయాన్ని మీకు ముందే తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా చూసుకుంటే సమయం చూస్తే చాలా తక్కువ ఉంది. ఈ సమయంలో మీరు ప్రజల ప్రచారంలోనూ ఇలా ఉంటారు, కానీ ఇంటికే స్వయంగా వచ్చి ప్రజలే సన్మానాలు చేయడం కూడా చూస్తాం. ఈ పరిణామం ఎలా చూడండి? అంటే నాకు ప్రజలు వచ్చి మీ వెనకాల మేము ఉన్నామని చెప్తేనే ఎలక్షన్ రిజల్ట్స్ ఏంటనే తెలిసిపోతుంది. దానికి మాకు ఇన్ని పనులు చేసావు, మా దగ్గరికి నువ్వు రావద్దు, మా గురించి మాట్లాడొద్దు, మాది బాధ్యత, మా అంగానే మేము పని చేసుకుంటాం, ఇవాళ బతుకుతున్నాం అంటే నువ్వు నీ వల్ల చేసిన పనులకే మేము బతుకుతున్నాం అని చెప్పేసి సంఘాలు కానీ చిన్న సంఘాలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఈవేళ వెళ్ళి మాట్లాడకపోయినా ప్రజలందరూ కూడా అదే ప్రజలు ఓటేస్తారు. కానీ నేను కూడా నేను ఈ విధంగా చేశాను, ఈ రాబోయే రోజులు ఇది చేస్తానని చెప్పడానికనే వెళ్తున్నాను తప్ప నేను వెళ్ళకపోతే వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు కాదు. అంతా అభిమానంతో ఉన్నారు. కులాలకి మతాలకి అన్నీ పక్కన పెట్టి ఆ విధంగా ఉన్నారు. అందుకని తప్పనిసరిగా మంచి మెజార్టీతోటి నేను విజయం సాధిస్తాను. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారో యానం ప్రజలకు మొత్తం వాళ్ళు? ఈ ఊరిని అనేకమైన సమస్యలతో ఉండే ఊరిని 100లో 80-85% సమస్యలను నేను సాల్వ్ చేశాను.
మిగిలిన 15% సమస్యల్ని కొత్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ని తీసుకుని ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ ఎన్ని సంవత్సరాలది ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాల్లో హౌసింగ్ స్థలాల విషయం కానీ ఒక పేదవాడికి రెడ్ కార్డు ఇచ్చే విషయం కానీ అలాగే వైద్యంలో బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం నేను ఉన్నప్పుడు ఉన్న స్కీమ్ని మళ్ళీ తిరిగి తీసుకురావడంలో కానీ అలాగే ఒక ఆయుష్ హాస్పిటల్ని ఇంకా నేను చేసిన దాన్ని కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, దాన్ని ఓపెన్ చేసే విధంగా దానికి కావాల్సిన పోస్టులు క్రియేషన్ చేయడంలో కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పారామెడికల్ కోర్సెస్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఫ్లడ్ వాల్ కానీ ఇవన్నీ కూడా రాబోయే అలాగే పుష్కరాలకు సంబంధించిన ఆ వర్క్లు కానీ బీచ్ డెవలప్మెంట్ కానీ దేవాలయం వెంకటేశ్వర స్వామి గుడి పూర్తి చేయడంలో కానీ రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ప్రతి పని కూడా పూర్తి చేయడానికి నా పూర్తి బాధ్యత, నా పూర్తి కమిట్మెంట్ అని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం యానాం రాజకీయాలతో పక్కన హీట్ ఎక్కింది. అలాగే హోరాహోరీగా అయితే ఒక పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ వార్ వన్ సైడ్గా అయితే కనపడుతున్నట్టుగా ఉంది. యానాంలో మల్లాడి కృష్ణారావు సంబంధించిన రాజకీయ సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మల్లాడి ప్రజలు అయితే ఆయనకైతే బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గతంలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఇప్పుడు ప్రజల వెంట ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలకు 5 సంవత్సరాల పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే ఇళ్ల స్థలాల లక్ష్యంగా కూడా మొత్తం అన్ని విధాలు కూడా వాళ్ళకి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే కూటమిలో అభివృద్ధి మొత్తం అంతా కూడా చేసి తీరుతాను కూడా మల్లాడి కృష్ణారావు మా యానం ప్రజలకైతే తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV యానం నుంచి.